హైదరాబాద్ గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ నేతలకు ఖర్గే దిశానిర్దేశం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు గాంధీ భవన్ లో ఉండడంతో వారిని కలిసేందుకు క్యాడర్ క్యూ కట్టింది. ఈ క్రమంలో క్యాడర్ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే అడ్డుకున్న వారిలో రేణుకా చౌదరి స్టాఫ్ ఉండడంతో ఆమె స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి స్టాఫ్ ను లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై రేణు చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంటే పోలీసుల హడావుడి ఎక్కువైందంటూ మండిపడ్డారు. ఇంకా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. అలాగే కొన్ని అంశాలు, సిగాచి ఘటన, ఈ అంశాలన్నిటిపై కూడా మాట్లాడుతూనే ఇక అక్కడికి చేరుకున్న నేతలు కొంత పోలీసుల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రేణుకా చౌదరి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. సమావేశం మొదలుగానే పాషమైలారంకు సంబంధించిన ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి మృతులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. దాని తర్వాత ఎజెండా ప్రకారం పిఎస్సి సమావేశం కొనసాగుతుంది. ఈ పిఎస్సి సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకువెళ్ళగలుగుతున్నాము, దాంతోపాటు పార్టీ బలోపేతానికి చేరికల అవసరం, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేరికలను ప్రోత్సహించాలని మల్లికార్జున ఖర్గే తెలిపారు. దాంతోపాటు రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే రిపోర్టును పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చదివి వినిపించారు. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ ఏంటి, దాన్ని రీచ్ కావడానికి కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనే విషయాన్ని కూడా కేసీ వేణుగోపాల్ తెలుసుకున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కాసేపు చర్చ జరిగింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత గ్రేటర్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆ గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సీరియస్గా తీసుకోవాలని కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు దారితీసింది. గత పిఎస్సీలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించారు. పార్టీ లైన్ ఎవరు దాటినా, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళపైన సీరియస్గా చర్యలు తీసుకోవాలని గత పిఎస్సీ నిర్ణయించింది. కానీ ఆ పిఎస్సీ సమావేశం నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇష్టం ఉన్నట్లు కామెంట్స్ పాస్ చేస్తున్నారు. దానివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి దాన్ని సీరియస్గా తీసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే అంశాన్ని మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవికి ఇన్స్ట్రక్ట్ చేశారు. ప్రస్తుతం అయితే క్రమశిక్షణ కమిటీ కూడా గాంధీ భవన్లో భేటీ అయింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి, వాటిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తరచుగా పార్టీ నేతలు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వాటిని భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. దానికి సంబంధించి చర్చిస్తూ ఉంది. వాళ్ళు ఒక రిపోర్టును మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో పార్టీలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, పార్టీ నాయకులు అనవసరపు కామెంట్స్ పాస్ చేయకుండా ఉండాలంటే
ఎలాంటి ప్రొఫార్మా ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అనే అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్టును తయారు చేసి మల్లికార్జున ఖర్గేకి ఇవ్వనుంది. దీని తర్వాత పిఎస్సి సమావేశం అనంతరం పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాలని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. పార్టీ కార్యక్రమాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారు అనే రిపోర్టును మల్లికార్జున ఖర్గే చదువుతారు. దాని తర్వాత భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని చేస్తారు. ఈ సమావేశం అనంతరం పిఎస్సి నాయకులకు అందరికీ ఇక్కడనే లంచ్ ఉంటుంది. ఈ లంచ్ తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం సామాజిక న్యాయ సమరభేరి అనే సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. దాదాపు 50,000 మంది ఈ సమావేశానికి రానున్నట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తొలిసారి ఆల్ ఇండియా అధ్యక్షుడు గ్రామస్థాయి అధ్యక్షునితో నేరుగా సంభాషించేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల స్థాయి అధ్యక్షులకు ఏ విధంగా వ్యవహరించాలి, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.